ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. సలార్ సినిమాకు 9 రోజుల్లో సుమారుగా 500 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. సలార్ కంటే ఒకరోజు ముందు విడుదలైన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ డంకీ మూవీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోతున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో అయితే షారూఖ్ ఖాన్ కు ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ కు ఆ రోజు పండుగనే చెప్పాలి. రీసెంట్ గా షారూఖ్ పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే షారూఖ్ ఖాన్ సినీ కెరీర్లో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీ ఎంతో స్పెషల్. షారూఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీని ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. 1995లో విడుదలైన ఈ మూవీని సుమారుగా 28 సంవత్సరాలుగా మరాఠా మందిర్లో రోజుకు ఒక షో వేస్తున్నారు. మిగిలిన సమయంలో ఆ టైంలో విడుదలయ్యే సూపర్ హిట్ మూవీస్ మరియు కొత్త రిలీజ్ సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఒకవేళ షారూఖ్ మూవీ వస్తే అన్ని షోలు ఆయన సినిమాలే ఆడతాయి. అయితే షారూఖ్ ఖాన్ రీసెంట్ గా నటించిన డంకీ సినిమా రిలీజ్ కు ముందు మరాఠా మందిర్ థియేటర్లో యానిమల్ మూవీని ప్రదర్శించారు. తర్వాత యానిమల్ తీసేసి డంకీ సినిమాను షోస్ గా వేశారు. కానీ సలార్ విడుదలయ్యాక మాత్రం షారూఖ్ డంకీని కూడా తీసేసి ప్రభాస్ మూవీని ప్రదర్శించారు. ఎప్పుడూ అధికంగా షారూఖ్ సినిమాలు ఆడే ఆ థియేటర్లో డంకీని ఒక్కరోజు మాత్రమే ప్రదర్శించారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దాదాపుగా షారూఖ్ టెరిటరీగా చెప్పుకునే మరాఠా మందిర్లో డంకీ పక్కన పెట్టి ప్రభాస్ సలార్ మూవీ ప్రదర్శించి థియేటర్ యాజమాన్యం 28 ఏళ్ల సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు.